హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా అండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి మనం మంచిగా కొంచెం హెల్తీగా డిజర్ట్ ప్రిపేర్ చేసండి. ఓ చూడండి చక్కగా ఇట్లా అనమాట. లేయర్ లోపలంతా వైట్, బయటంతా చాక్లెట్ అనమాట. చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, అందుకోసం అని చెప్పేసి చక్కగా హెల్తీగా మనము డిజర్ట్ ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. దానికోసం ఏంటంటే ఇవ్వండి, చిన్న ఆరెంజెస్ తెచ్చాను, అలాగే స్ట్రాబెర్రీస్ అనమాట. దీంతో మనం చక్కగా హెల్తీగా చేసుకుంటున్నామండి. ఇందులో మిల్క్ వేసుకొని కొంచెం అట్లా అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆరెంజెస్ని అయితే పీల్ ఆఫ్ చేయాలి. ఇదిగోండి ఇలా వాష్ చేసేసి వాటర్లో పెట్టేసాను అనమాట. ఇప్పుడు దీనికి ప్రాసెస్ ఏందో చూద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. చాలా సింపుల్గా అండి. దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను, అలాగే ఒక గ్లాసు మిల్క్ తీసుకుంటున్నాను. చూడండి, ఒక గ్లాసు మిల్క్ అండి, మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే మిల్క్ అనమాట. ఒక గ్లాస్ తీసుకున్నా అండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను షుగర్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, షుగర్ వేసాక మనం దీన్ని మంచిగా కరిగే విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే అండి, ఇందులో అగార అగార అనే పౌడర్ దొరుకుతుంది కదా. ఇదిగోండి, స్టవ్ పైన పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలండి. మీరు ఒకసారి కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నోట్లో వేసుకోండి, షుగర్ సరిపోయిందా లేదా మీకు తెలిసిపోతుంది అనమాట. ఇట్లా ఏంటంటే కలుపుతా ఉండాలండి దగ్గరకు వచ్చే వరకు. చూడండి, ఇట్లా దగ్గరకు వచ్చే విధంగా చూసారా, కొంచెం కన్సిస్టెన్సీ మారిపోతుంది కదండి. ఇలా మనం అందుకే దీన్ని తిప్పుతూ ఉండాలన్నమాట. ఇట్లా కలుపుకుంటూ దీన్ని అయితే మనం బాయిల్ చేసుకోవాలి. టైం పడుతుంది, దగ్గరగా 5 to 10 మినిట్స్ వరకు పడుతుందండి. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చూడండి, ఇట్లా కొంచెం ఇంకొంచెంగా దగ్గరగా రావాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇదిగోండి చక్కగా దగ్గరకు వచ్చేసింది, చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా అనమాట. ఇట్లా ఇదిగో చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇదిగోండి ఇట్లా ఆరెంజెస్ ఏమో ఫీల్ ఆఫ్ చేశాను, అలాగే స్ట్రాబెర్రీని అయితే 2 పీసెస్గా కట్ చేసండి. ఇవి పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ ట్రేలో మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇదిగో చూసారు కదా, ఇందులో మనం ఫస్ట్ ముందు చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇదైతే వేసుకోవాలన్నమాట. అడుగున ఒక లేయరు జస్ట్ లైట్గా ఇలా మొత్తము ఈ అడుగు భాగం అంతా కూడా మనము స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది ఏంటంటే మీరు త్వరగా చేసేసుకోవాలి, లేదంటే కొంచెం ఇంకా త్వరగా గట్టిగా అయిపోతూ ఉంటుందండి. చూడండి ఇట్లా, ఇదిగో చూసారు కదా, ఇది పెట్టేసాను. ఫస్ట్ ఆరెంజెస్ తెచ్చాను కదా, చూడండి ఈ ఆరెంజ్ని ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా మీరు మామూలుగానే వేసుకోవచ్చు, బట్ ఇట్లా వేస్తే మనము కట్ చేసుకొని తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. దానికోసం అని చెప్పేసి ఇట్లా 3 ఆరెంజెస్ కరెక్ట్గా మనకి ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో పెట్టేసుకుందాం. అలాగేనండి. అలాగే మనము ఈ స్ట్రాబెర్రీస్ కూడా అనమాట, చూసారా కట్ చేసుకున్నాం కదా, ఈ స్ట్రాబెర్రీ కూడా మనము ఇలా పెట్టేసుకున్నాం. ఒక లేయర్ ఏమో ఇట్లా కింద పెట్టేద్దాము, ఇంకొక లేయర్ ఏమో పైనకి ఇట్లా పెట్టేద్దామండి. చూడండి ఇదంతా. నెక్స్ట్ మళ్ళీ మనము ఇంకొక లేయర్ వేసుకోవాలన్నమాట. ఇది ఫాస్ట్గా వేసేసుకోవాలండి, ఎందుకంటే చక్కగా ఇదంతా కూడా గట్టిగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇట్లా మొత్తం కవర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కొన్ని స్ట్రాబెర్రీస్ పెట్టుకొని మిగిలింది కూడా మనం వేసుకోవాలన్నమాట. చూడండి, మళ్ళీ ఇట్లా స్ట్రాబెర్రీస్ మళ్ళీ మనం పెట్టుకొని మిగిలింది కూడా మనం మొత్తము ఫుల్గా చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా మొత్తం మనము ఫిల్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇదంతా కూడా మంచిగా ఈ ఫ్రూట్స్ అన్నీ ఏ విధంగా అయితే మనము దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా కొద్దిసేపు మనం బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 1 అవర్ అట్లా పెట్టేస్తే మంచిగా సెట్ అయిపోతుంది. ఇందాక డిజర్ట్ కోసం అని చెప్పేసి అది చేసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదండి. ఇప్పుడు దానిపైన లేయర్ కోసం అని చెప్పేసి చాక్లెట్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దానికోసం ఏంటంటే ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలో ఒక గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. చూడండి, ఒక గ్లాస్ మిల్క్ తీసేసుకొని దీన్ని స్టవ్ మీద పెడుతున్నాను. అలాగే దీనికోసం ఏంటంటే ఇదిగోండి చాక్లెట్ కూడా బయట దొరుకుతుంది కదా, డార్క్ చాక్లెట్, అవన్నీ పెద్దవి. అది తీసుకొచ్చేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టండి. చాక్లెట్ లేయర్ కాబట్టి మనం చాక్లెట్ వేయాలి కదా. ఫస్ట్ అయితే మిల్క్ స్టవ్ మీద పెట్టేద్దాము, వచ్చేసేయండి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం పాలు వేడైపోయినాయి కదండి. ఇప్పుడు ఏంటంటే ముందుగా మనము చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్న చాక్లెట్ అనమాట. ఈ చాక్లెట్ని ఇందులో వేసేసి మంచిగా చాక్లెట్ కూడా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకోవాలండి. చూడండి, వెంటనే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనేనండి మనము షుగర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ షుగర్ అనమాట.
చాక్లెట్‌లో కూడా కొంచెం స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టండి, కొంచెం చూసుకొని వేసుకోండి. మరి ఎక్కువ వేస్తే మరీ స్వీట్ టేస్ట్ పోతుందనమాట దానికోసమని. అలాగే కొంచెము అగార పౌడర్ అండి. ఇది కూడా మనం వేసుకోవాలి. దగ్గరగా రావాలి కదా! లేయర్ వేసుకోవాలంటే ఇంతకుముందు మనం చేసింది ఎలా వచ్చిందో అలానే ఇది కూడా రావాలనమాట. దానికోసం అని చెప్పేసి అగార పౌడరు చూడండి 2 టేబుల్ స్పూన్స్ వేసేసాను. వేసాక మంచిగా కలుపుకోవాలండి. డార్క్ కాంపౌండ్ ఇలా దొరుకుతుందనమాట చాక్లెట్. మన ప్రతి కిరాణాలోనూ, సూపర్ మార్కెట్‌లో దొరుకుతదండి ఇట్లా. మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అగార పౌడర్ వేసాం కదండీ! ఇంక దగ్గరకొచ్చే వరకైతే మనం వెయిట్ చేయాలనమాట. అలాగే ఇంకొంచెం టేస్ట్ రావటానికండి కోకో పౌడర్ కూడా మనకి దొరుకుతుంది. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది కలుపుతూ ఉంటేనే దగ్గరకొస్తదనమాట. ఇదిగోండి ఇట్లా మన ఇంట్లో బిస్కర్ ఉంటుంది కదా! దాంతో మంచిగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే విధంగా అయితే గనక దీంతో మనం మంచిగా కలిపేసుకుంటే బావుంటదండి. ఇదిగోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము కన్సిస్టెన్సీ వచ్చాక. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి ఇది మనం ముందు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కదా! అదండి చూడండి చక్కగా డీమోల్డ్ చేసేద్దాము వచ్చేస్తదనమాట. ఇట్లా చేసేసామంటే చక్కగా మనకి ఒక ప్లేట్‌లో ఏదైనా ప్లేట్‌లో గనుక మనము డీమోల్డ్ చేసుకుంటే వచ్చేస్తదండి. అందులోనే చేద్దాము. ఇదిగోండి ఇట్లా దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. చూడండి చక్కగా మంచి ఫామ్ అయిపోయింది. దగ్గరగా నేను ఒక 1 అవర్ పైనే ఉంచానండి ఫ్రిడ్జ్‌లో అయితే. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనము అడుగున సిరప్ వేసుకోవాలండి. మన చాక్లెట్ సిరప్ అనమాట. మంచిగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్. అయితే ఇదిగోండి చూడండి. ఈ వాల్స్ కూడా మనము చాక్లెట్‌ని అయితే మనము స్ప్రెడ్ చేయాలన్నమాట. మంచిగా ఈ ట్రే అంతా కూడా మనము చాక్లెట్‌తో మంచిగా స్ప్రెడ్ చేయాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇదిగోండి అడుగున ఒక లేయర్ వేసాం కదా! ఈ లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని డిమోల్డ్ చేసుకోవాలండి. చూసారు కదా! ఇదిగోండి దీన్ని డిమోల్డ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. కనిపిస్తుందా? ఇప్పుడు దీన్ని మనము ఇందులో పెట్టేస్తున్నామండి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో పెట్టేసాము. చూడండి చాక్లెట్ ఇదంతా కూడా మనము ఇందులో వేసేసుకోవాలండి ఫుల్ కవర్ అయ్యే విధంగా. ఇదిగోండి ఇలా వేసాను. దీన్ని కాసేపు కొంచెం చల్లగా వరకు పక్కన ఉంచేసండి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇది 2 గంటలు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. ఇప్పుడు బయటికి తీసా. దీన్ని డిమోల్డ్ చేద్దాము. ఇదిగోండి దీన్నైతే మనము డిమోల్డ్ చేసేద్దామండి. ఇప్పుడు చూడండి దీన్ని కట్ చేద్దాము. ఇప్పుడు పీసెస్ కట్ చేసుకుందాము. లోపల ఎలా ఉందో తెలుస్తది. ఇదిగోండి ఇక్కడ మిడిల్‌కి కట్ చేసుకుందాము. ఎందుకంటే కొంచెం ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా! చూడండి చక్కగా మనకి కనిపిస్తుందండి. ఇదిగోండి లోపలంతా కూడా వైట్‌గా పైనంతా చాక్లెట్ అనమాట. దీన్నేంటంటే మనము ఇప్పుడు మనకెలా అంటే అలా ఇట్లా ఏ పీస్ ఇట్లా కట్ చేసుకొని తినేయొచ్చనమాట. బావుంటదండి. ఇట్లా పిల్లలకిస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూడండి చక్కగా. ఇట్లా అనమాట. ఇలా మనం తినొచ్చనమాట. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు. మనమైనా తినొచ్చండి. ఇట్లా సమ్మర్‌లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. చూసారండి మంచి డెజర్ట్ అనమాట. సమ్మర్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి చక్కగా లేయర్ వచ్చే విధంగా అయితే చేశాను. ఇంట్లో మనం అందరం హెల్తీగా తినొచ్చండి. దానికోసం అని చెప్పి ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. వీడియో మొత్తం చూసి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.